న్యూస్. గుంటూరు జిల్లా పిరంగిపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి కారణం పోలీసుల ప్రవర్తన. ఒక్కొక్క సందర్భంలో పోలీసుల ప్రవర్తన తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. చాలామంది పోలీసులు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ ఒక్కొక్క సందర్భంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రవర్తించే తీరు కొంత వివాదాస్పదంగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో పోలీసులు అంజు యాదవ్లా ఓవర్ యాక్షన్ చేసే పోలీసులు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంటారు. అనవసరంగా ప్రజలపై దుర్భాషలు ఆడటము, చేయి చేసుకోవడం లాంటి ఘటనలు కూడా కొంతమంది పోలీసులు చేస్తూ ఉంటుంటారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వివాదానికి కారణం ఏంటో నేను స్పష్టంగా చెప్తాను. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీస్ పైకి అతను సిఐ పైకి గ్రామస్తులు దాడి చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా మంది వీడియో తీస్తూ ఉన్నారు. ఆ పోలీస్ అధికారి చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉంది. అతను వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూడండి ఒకసారి చేతిలో సర్వీస్ రివాల్వర్ ఉంది. ఒకవేళ తనపై దాడి చేస్తే అతను ఫైర్ చేస్తానని అంటూ ఉన్నాడు సిఐ. కాల్చు అని గ్రామస్తులు కూడా అంటున్నారు. ఈ వివాదానికి కారణం ఏంటో చెప్పి ఆ తర్వాత అక్కడ ఏం జరుగుతుందో నేను మీకు చూపిస్తాను. శాంతినగర్లో ఒక భూ వివాదం చోటు చేసుకుంది. భూ వివాదంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కమిటీ హాల్ 3 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు అని, కమిటీ హాల్కు సంబంధించిన 3 సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు అంటూ చిన్ని కృష్ణ అనే వ్యక్తి కుటుంబంపై గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే గ్రామస్తుల సమాచారంతో పిరంగిపురానికి చేరుకున్నారు పోలీసులు రావడాన్ని అక్కడ ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. పోలీసులు అక్కడికి వచ్చారు. కమిటీ హాల్ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. బాగానే ఉంది. ఆ పోలీసులు రావడానికి కొంతమంది వీడియో తీస్తున్నారు. అక్కడే వివాదం చెలరేగింది. అక్కడే మొత్తం టర్న్ అయిపోయింది. ఆ వీడియో తీస్తున్న యువకుడిపై పోలీసు సిఐ కొట్టారు. వీడియో ఎందుకు తీస్తున్నావు అంటూ అతన్ని బెదిరించారు. ఆ ఫోన్ కూడా లాక్కున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాడు. సిఐ రవీంద్రబాబు అతని పేరు. రవీంద్రబాబు ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యి రక్తం కూడా కారడంతో ఒక్కసారిగా ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎవరి కోసం అయితే పోలీసులు వచ్చారో అదే గ్రామస్తులు సిఐపై ఎదురు తిరిగిన ఘటన చోటు చేసుకుంది. ఇది విచిత్రమైన ఘటన. నిజానికి ఇక్కడే ఈ విషయంలోనే మాట్లాడుకోవాలి. అది పబ్లిక్ ప్లేస్. ఒక విచారణ జరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్లో, లేదంటే ఒక ఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీయడం అనేది ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుంది. అది రాజ్యాంగం కల్పించిన హక్కు కిందకే వస్తుంది. ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. అలా వీడియో తీస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే వీడియో తీయకు అంటూ ఉంటారు. అలా వీడియో తీసిన వ్యక్తి దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కుని వీడియోని డిలీట్ చేపిస్తూ ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళితే అలా వీడియో తీసిన వ్యక్తిని 2 కొట్టేటటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక్కడ కూడా సిఐ రవీంద్రబాబు అలా వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. నిజానికి వీడియో తీస్తే తప్పేంటి? ఒకవేళ సిఐ రవీంద్రబాబు మంచి ఆఫీసర్ అయి ఉండొచ్చు, సిన్సియర్ పోలీస్ అధికారి అయి ఉండొచ్చు, కానీ పోలీసులు వీడియో తీస్తున్న వ్యక్తులపై పోలీసులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారో తెలీదు. చాలా సందర్భాలు ఇదే చోటు చేసుకుంటూ ఉంటుంది. పోలీసులు ఏదైనా ఒక పబ్లిక్లో ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ లోపల లాకప్ లోపలికి వచ్చో వీడియో తీయడం లేదు. అది పబ్లిక్ ప్లేస్లో ఒక యాక్టివిటీని చిత్రీకరిస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు డిలీట్ చేయమని అడుగుతారు? అంటే పోలీసులు అక్కడ ఏదైనా అదర్వైజ్ ప్రవర్తిస్తూ ఉన్నారా, ఏదైనా మాట్లాడుతున్నారా? అలా వీడియో తీయడం ద్వారా పోలీసులకు వ్యతిరేకంగా ఏదైనా ఎవిడెన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? చేస్తున్నది మంచి పని అయినప్పుడు, సవ్యమైన విచారణ అయినప్పుడు అలా వీడియో డిలీట్ చేయమని అడగటం దేనికి అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టిన విషయమే. సో దీని గురించి అతను వీడియో తీస్తూ ఉన్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చారు. మంచి ఒకవేళ కమ్యూనిటీ స్థలాన్ని ఆక్రమించారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకే పోలీసులు వచ్చారు. అక్కడికి రావడంతో ఒక యువకుడు వీడియో తీస్తున్నాడు. అలా వీడియో తీస్తున్న యువకుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆ యువకుడికి గాయాలు కావడంతో ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరి కోసం అయితే పోలీసులు వచ్చారో వాళ్ళే తిరిగి పోలీసు సిఐపై ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద బండరాలు తీసుకుని వెళ్ళి సిఐ వాహనంపై దాడి చేశారు. సిఐ సర్వీస్ రివాల్వర్ పట్టుకొని వెనక్కి వెళుతూ ఉన్నాడు. ఆ ముందు వస్తున్న వారు కాల్చు అని వస్తూ ఉన్నారు. ఇది కొంత విచిత్రమైన ఘటనే. సో ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆ గ్రామస్తులను సర్వీస్ రివాల్వర్తో సిఐ రవీంద్రబాబు బెదిరించడంతో రవీంద్రబాబును రోడ్డుపై పరిగెత్తించారు పోలీసులపై రాళ్ళు కర్రలతో గ్రామస్తులు దాడి చేశారు. నిజానికి ఇలా రాళ్ళు కర్రలతో పోలీసులపై దాడి చేయడం అనేది కూడా
కొంత సంయమనం పాటించాల్సిన విషయం. గ్రామస్తులు అలా దాడి చేయడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య కిందకే వస్తుంది. కానీ అక్కడ పోలీసులు అంతకంటే ముందు చేయి చేసుకోవడం, రక్తం వచ్చేలా ఒక వ్యక్తిని కొట్టడంతో గ్రామస్తులందరూ కూడా ఆగ్రహానికి గురయ్యారు. సో ఇక్కడ ఇరు వర్గాలు కూడా సంయమనాన్ని పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. సిఐ క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి హైవేపై రాస్తా రోకో చేశారు. పోలీసులు గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పుడు నేను ఇక్కడ జరిగిన ఆడియో మొత్తాన్ని, ఆ వీడియో ఆడియోతో సహా మీకు వినిపిస్తాను. ఒకసారి మీరు చూసి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీరు చూసిన తర్వాత నేను మా ప్రతినిధితో మాట్లాడతాను. జనాలు తగులుతాయి, అరే జనాలు తగులుతాయి, జనాలు తగులుతాయి, జనాలు తగులుతాయి, జనాలు తగులుతాయి. కాల్చుకో, ఏమైనా వేసుకో. వాడికి క్షమాపణ చెప్పాలా, వాడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, కొట్టినోడికి క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పాల్సిందే. అంటే గన్ను చెప్తా భయపడతావా, గన్ను తెచ్చే భయపడతావా, గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను తీయాలా, గన్ను తెచ్చే భయపడతావా, గన్ను తెచ్చే భయపడతావా, గన్ను తెచ్చే భయపడతావా, గన్ను తెచ్చే భయపడతావా, గన్ను తెచ్చే భయపడతావా. క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు. వాడి తల పగిలింది, వాడి తల పగిలింది, క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాలా, క్షమాపణ చెప్పాలా. కాదు, చేయి చేసుకునేది, చేయి చేసుకునేది, చేయి చేసుకునేది. ఒక సిఐ బాధ్యతలో ఉంది, నువ్వు చేయి చేసుకునే బాధ్యత ఏంటి నీకు? ఒక సిఐ బాధ్యతలో ఉండి చేయి చేసుకునే హత్య ఇచ్చాడు, హత్య చూసారా ఆ ఘటన? పోలీస్ అధికారి చేతిలో గన్నుంది, గన్ను బయటకు తీస్తున్నాడు, అవసరమైతే గురి పెట్టాడు ఆయన. కానీ గ్రామస్తులు ఏమంటున్నారంటే కాలిస్తే కాల్చు, క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. గన్ను తీస్తే భయపడతామంటున్నారు. కొంతమంది కమెంట్లు కూడా చేస్తున్నారు అసలేం జరిగిందని. అసలేం జరిగిందో మరోసారి చెప్తున్నాను, మరోసారి చెప్పి మా ప్రతినిధితో మాట్లాడుతాను, రామారావుతో. ఆ ఊళ్ళో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక కమిటీ హాల్కు సంబంధించిన భూమిని ఒక వ్యక్తి, చిన్ని కృష్ణ అనే వ్యక్తి ఆక్రమించాడు అంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు ఆ గ్రామంలోకి వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కొంతమంది గ్రామస్తులు ఏం చేస్తారంటే పోలీసులు వస్తున్నప్పుడు ఫోన్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిజానికి రికార్డ్ చేయటం అనేది తప్పు కాదు. చాలా సందర్భాల్లో పోలీసులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు బయట పబ్లిక్లో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేయంటూ ఉంటారు పోలీసులు. ఎందుకు అనాలి? సహజంగా కొన్ని సందర్భాలు, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని కూడా చెప్తాను. చాలామంది పోలీసులు మంచి పోలీసులు ఉంటారు, కానీ కొంతమంది పోలీసులు అవినీతి పరులైన పోలీసులు కూడా ఉంటారు. ఒక గతంలో ఒక మేడ్చల్లో ఉన్నటువంటి ఒక సిఐ ఏ విధంగా బెదిరించాడో నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి ఒక పోలీసు అధికారి బెదిరించకూడని విధంగా ఒక అమాయకుని బెదిరించినటువంటి పోలీసు అధికారిని నేను మేడ్చల్లో చూశాను. కాబట్టి చెప్తున్నాను, కొంతమంది పోలీసులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. కొంతమంది పోలీసులు చాలా జెన్యూన్ పోలీసులు ఉంటారు, మంచి పోలీసులు కూడా ఉంటారు. సో ఇక్కడ అలా చిత్రీకరిస్తున్న వ్యక్తిని ఆ సిఐ కొట్టారు. బహుశా సిఐ మంచి సిఐ అయ్యుండి ఉండొచ్చు, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఉండొచ్చు ఈ సిఐ. కానీ ఆ సమయంలో
సెల్ ఫోన్తో చిత్రీకరిస్తున్నటువంటి వ్యక్తిని కొట్టడం అనేది పోలీసు అధికారిగా అతను చేసినటువంటి తప్పే. ఆ కొట్టబడిన వ్యక్తికి, దెబ్బలుతున్న వ్యక్తికి రక్తం కారడంతో ఎవరైతే పోలీసుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ గ్రామస్తులే పోలీసులకు వ్యతిరేకంగా తిరిగారు. ఆ పోలీసు అధికారికి పైకి రాళ్లు రువ్వారు. పోలీసు అధికారిని వెనక్కి ఉరికించారు. పోలీసు గన్న తీశాడు. గన్ను గురిపెట్టడంతో కాలుస్తే కాల్చు, గన్నకు భయపడతామని అదే గ్రామస్తులు మళ్ళీ బెదిరించి ఆ పోలీసు అధికారి వాహనం పైకి రాళ్లు రువ్వారు, కర్రలు రువ్వారు, ఆ పెద్ద పెద్ద బండరాలు విసిరారు. పోలీసు అధికారి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోలీసు అధికారి అక్కడ నుంచి పరిగెట్టాల్సి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో పోలీసులు బెదిరింపులకు కాకుండా సంయమనంతో, కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కొన్ని చోట్ల పోలీసులు చాలా దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు, బెదిరింపులకు కూడా పాల్పడుతుంటుంటారు. అలాంటి ఘటనలు నేను కూడా కల్లారా చూశాను. ఒక బాధితుని విషయంలో కాళ్ల వేళ పడుతుంటే కనికరించిన ఒక మేడ్చల్ సీఐని కూడా నేను చూశాను. కాబట్టి పోలీసు అధికారుల గురించి చెప్తున్నాను. ఇలాంటి అనుభవాలు మీకు కూడా ఉంటే మీరు కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒక్కసారి మా ప్రతినిధి రామారావుతో మాట్లాడతాను. రామారావు, ఈ ఘటన తర్వాత అక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి? ఎందుకు ఆ సిఐ వీడియో తీస్తున్న వ్యక్తిని కొట్టాల్సి వచ్చింది? రోహిత్, ఏదైతే ఈ ఒక కమ్యూనిటీ స్థలానికి సంబంధించినటువంటి, కమ్యూనిటీ హాల్ స్థలానికి సంబంధించినటువంటి వివాదం చివరికి గ్రామస్తులు పోలీసులకు మధ్య వివాదంగా మారింది. పోలీసు అధికారి ప్రవర్తించినటువంటి తీరు పూర్తి స్థాయిలో ఉద్రిక్తతలకి, దాదాపు అర్ధరాత్రి 4-5 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఫిరంగిపురంలోని శాంతినగర్ లో కమ్యూనిటీ హాల్ కి సంబంధించి ఒక 3 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించి వివాదం నడుస్తుంది. అదే శాంతినగర్ కి చెందినటువంటి చిన్ని కృష్ణ ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే అది అతని స్థలం కాదు, ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది కాలనీ వాసుల అభ్యంతరం. సో దీనికి సంబంధించి కాలనీ వాసులు చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఆ సమయంలోనే చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులు అలాగనే కాలనీ వాసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సో చిన్ని కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్లతో మాట్లాడటానికి వచ్చినటువంటి ఇద్దరిని కొట్టడం జరిగింది. సో ఇది వివాదానికి దారితీసింది. సో దీంతో వెంటనే కాలనీ వాసులంతా కూడా శాంతినగర్ కి సంబంధించిన కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఇదేంటి అని అడగటానికి వెళ్తే ఏకంగా దాడి చేయడంతో వాళ్ళు ఎమ్మటే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది, సిఐ రవీంద్రబాబుతో పాటు. సో వాళ్ళ స్టాఫ్ తో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దీని గురించి మాట్లాడుతున్న సమయంలోనే అక్కడే ఉన్నటువంటి ఒక యువకుడు సెల్ ఫోన్ తో జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఒకసారిగా సిఐ ఆగ్రహానికి ఆయనకి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎందుకు నువ్వు సెల్ ఫోన్ లో తీస్తున్నావంటూ కూడా ఆ యువకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా సో అతని సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ రివాల్వర్ అప్పటికే, ఎందుకంటే సిట్యుయేషన్ కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడటంతో సిట్యుయేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడంలో భాగంగా ఆయన సర్వీస్ రివాల్వర్ చేతిలో పట్టుకొని అక్కడ ఉన్నారు. సో ఆ సమయంలోనే యువకుడు సెల్ ఫోన్ తో షూట్ చేస్తుండటంతో ఒకసారిగా సిఐకి కోపం వచ్చేసింది. వెంటనే ఎందుకు తీస్తున్నావంటూ ఆపాలంటూ కూడా ఏదైతే సర్వీస్ రివాల్వర్ ఉందో అదే హ్యాండ్ తో అంటే కొట్టారా? వీడియో తీస్తున్న వ్యక్తిని పోలీసులు కొట్టారా? రోహిత్, అది అక్కడే వివాదం కూడా మొదలైంది. ఏదైతే సిఐ కొట్టడంతో ఆ యువకుడి తల మీద తీవ్ర గాయమైంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు కాలనీ వాసులంతా కూడా పోలీసుల మీద పడతారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది అన్యాయం, సో దాన్ని మేమే ఫిర్యాదు చేశాము. సో మా కంప్లైంట్ మీద మీరు విచారించడానికి ఇక్కడికి వచ్చి ఈ గ్రామస్తుల మీద రివర్స్ అవటం, ఆ యువకుడిని, అమాయకుడైన యువకుడిని కొట్టడం ఏందంటూ కూడా ఒక్కసారిగా కాలనీ వాసులందరూ పోలీసుల మీద రివర్స్ అయ్యారు. అయితే ఇతనికి గాయం అవడంతో వాళ్ళ కోపం కూడా మరింత ఎక్కువైంది. పోలీసు అయినంత మాత్రాన, వీడియో తీసినంత మాత్రాన మీరు కొడతారా, ఎందుకు కొడతారంటూ కూడా గ్రామస్తులందరూ కూడా సిఐ మీద రివర్స్ అయ్యారు. పోలీసులు ఆయనతో పాటు వచ్చినటువంటి స్టాఫ్ ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా కూడా గ్రామస్తుల ఆగ్రహం అయితే చల్లారలేదు. ఒక దశలో గ్రామస్తులు ఆ సిఐ మీద, పోలీసుల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది సిఐని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆయన తీసుకొని వెళ్తున్న సమయంలో కూడా ఆ గ్రామస్తులు ఆయన వెంటనే వెళ్ళటం జరిగింది. మీరు ఇక్కడ ఈ క్షమాపణ చెప్పాలి, మీరు ఎవరైతే దాడి చేసి గాయపరిచారో ఆ యువకుడికి మీరు క్షమాపణ చెప్పాలని వాళ్ళు క్లియర్ గా డిమాండ్ చేశారు. దీంతో పాటు అసలు అంటే తుపాకీ తీసి మమ్మల్ని బెదిరిస్తున్నారా, కాలుస్తారా, మీ ఇష్టం కాల్చండి అని కూడా వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో దీని తర్వాత అక్కడి నుంచి ఆ సిఐని పంపించేశారు. వెంటనే గ్రామస్తులందరూ కూడా సిఐ ఖచ్చితంగా, ఎందుకంటే తప్పు చేశారు కాబట్టి ఆ యువకుడికి క్షమాపణ చెప్పాలంటూ కూడా గుంటూరు కర్నూలు హైవే మీద ఆ ధర్నాకి కూడా దిగారు. దీంతో ఉన్నతాధికారులు అక్కడికి రావడం జరిగింది. సో జరిగిన సంఘటన మీద మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇలాగా పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ చేసే విధంగా
ఆ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే విధంగా హైవే మీద ధర్నా చేయడం అనేది కరెక్ట్ కాదని వాళ్ళు సర్ది చెప్పడం జరిగింది. ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామంటే మాత్రమే తాము ఆందోళన విరమిస్తామని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చిన తర్వాత అక్కడ భూ ఆక్రమణ జరిగింది అని చెప్పారు, దాన్ని విచారించడానికి రావచ్చు, అది పబ్లిక్ ప్లేస్ లోనే జరుగుతుంది. అక్కడ వీడియో తీస్తే తప్పేంటి? పోలీసులు ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని ఎందుకు కొట్టాలి? ఎస్ రోహిత్, ఇక్కడ జరిగింది ఇదే. ఎందుకంటే అది పోలీసుల వెర్షన్ చెప్తున్న ప్రకారం ఏంటంటే అది కొంచెం సెన్సిటివ్ ఏరియా. సో అక్కడ వివాదం కూడా ఆ రెండు వర్గాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి వీడియో తీయటం దేనికన్న ఉద్దేశంతోనే తాము ఆపాము. వాళ్ళు ఫిర్యాదు చేస్తేనే మేము వచ్చాము. సో మా సొంతగా మేము ఒకళ్ళతో పుచ్చుకొని మేమైతే రాలేదు, ఒకళ్ళ తరపున మేము రాలేదు. సో కాలనీ వాసులు ఫిర్యాదు చేస్తేనే వచ్చాము. అయితే సెన్సిటివ్ ఇష్యూ కావడంతో వీడియో తీయటం ఎందుకన్న ఉద్దేశంతో తమ సిఐ ఆ యువకుడిని ఇచ్చేయటం జరిగింది. సో అక్కడ మాట పెరగడంతో సిఐకి కోపం వచ్చి కొట్టారు. సో ఇది జరిగింది, అంతేగాని మాకు వేరే ఉద్దేశం ఏం లేదని చెప్తున్నప్పటికీ కూడా సిఐ తీరు మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీడియో తీస్తుంటే అతను పబ్లిక్ లోనే, అది అంతా పబ్లిక్ గానే జరుగుతుంది, కాలనీలోనే జరుగుతున్నటువంటి విషయం. సో అతను ఏంటంటే ఫర్దర్ గా దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి ఫర్దర్ గా ఏదైనా ఎవిడెన్స్ కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియో తీయమంటే వీడియో తీస్తుండొచ్చు. అయితే ఇక్కడ వీడియో తీస్తున్నటువంటి యువకుడిని కొట్టడంతోనే ఈ వివాదం ఏదైతే అసలు ఒక స్థల వివాదం కాదు, పోలీసుల్ని గొడవ చేసేలాగా ఆందోళన చేసేలాగా, అలాగనే ఒక రకంగా పోలీస్ వెహికల్ మీద వాళ్ళు రాళ్లు కూడా వేశారు, అలాగనే కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. అంటే ఒక ఇష్యూ కోసం వస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అధికార వ్యవహార శైలి వల్ల ఇష్యూ కాస్త చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐ తీరు మీద అయితే మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధంగా చేయటం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ లో, అదే ప్రైవేట్ ప్లేస్ కాదు, పబ్లిక్ ప్లేస్ లో ఒక పబ్లిక్ కి సంబంధించినటువంటి సమస్య. సో ఆ సమస్యకు సంబంధించి విచారణ కోసం వచ్చారు. అది కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదనే, ఏదైతే ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి తరపులే ఈ వీడియో తీస్తుంటే ఈ విధంగా కొట్టడం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కాలనీ వాసులకైతే హామీ ఇవ్వడంతోనే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఆ కంట్రోల్లోకి వచ్చింది. రోహిత్. రైట్ రామారావు, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు అధికారులను గ్రామస్తులు పరుగులు పెట్టిస్తున్న ఘటన అది. పోలీసు అధికారి చేతిలో రివాల్వర్ కూడా కనిపిస్తోంది. అక్కడ ఒక భూ వివాదానికి సంబంధించి విచారణ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అక్కడ పోలీసులు మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అలా వీడియో తీస్తున్న వ్యక్తిపై సిఐ కొట్టడంతో ఆ వ్యక్తి తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో మేము ఫిర్యాదు చేస్తే విచారించడానికి వచ్చి మాపైనే కొడతారా, రక్తాలు వచ్చేటటువంటి సిఐతో గ్రామస్తులు తిరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక గొడవ మరొక గొడవకు టర్న్ అయింది, మరొక గొడవకు షిఫ్ట్ అయింది. గ్రామస్తులంతా చూడండి ఒకసారి సిఐని వెనక్కు పరుగులు పెట్టిస్తున్నారు. సిఐ చేతిలో రివాల్వర్ ఉంది. గ్రామస్తులపైకి ఆయన గురి పెడుతూ ఉంటే, బెదిరిస్తూ ఉంటే, కాలుస్తే కాల్చు, గనక భయపడతామనుకుంటున్నావు అంటూ సిఐ పైన ఎదురు తిరిగారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈలోపు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చారు. విచారణ జరిపిస్తాము, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిజానికి పబ్లిక్ ప్లేస్లో విచారణ జరుగుతూ ఉన్నప్పుడు వీడియో తీయటం అనేది అది రాజ్యాంగ హక్కు కిందకే వస్తుంది, ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో పోలీసులు చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఆ ఫోన్ను లాక్కొని అందులో ఉన్న ఫుటేజ్ను డిలీట్ చేయించేటటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది పోలీసుల వ్యవహార శైలిపై, ఈ విధమైన వ్యవహార శైలిపై తరచూ విమర్శలు వస్తుంటాయి. గుంటూరులో కూడా అలాంటి ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు పోలీసులపైకి చూడండి ఒకసారి కార్ల పైన, ఆ పోలీసు కారు పైన, సిఐ కారు పైన పెద్ద పెద్ద బండరాలను విసిరిన పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద బండరాలు సిఐ కారు పైన చూడండి. సో ఇక్కడ గ్రామస్తులు కూడా కొంత సంయమనం పాటించాలి, వచ్చేది పోలీసు అధికారులు కాబట్టి. కానీ పోలీసులు సాధారణ ప్రజలపై, సంబంధం లేని వ్యక్తులపై వాళ్ళ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగిస్తూ ఈ విధంగా కొట్టడం అనేది కూడా పోలీసులు దుశ్చర్య కిందకే వస్తుంది. పోలీసులు చాలా సందర్భాలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు విచారణ జరిపిస్తామన్నారు. ఈ ఘటన తర్వాత ఒకసారి గ్రామస్తులు మాట్లాడారు. గ్రామస్తులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ పల్లె మొత్తం కమిటీ హాల్ అనేది ఒకటి ఉంది అంబేద్కర్ గారిది. కానీ దాన్ని ఏం చేశారు, ఫోర్జరీ చేసి దాన్ని స్థలం తీసుకోవాలని చెప్పి తప్పుడు పట్ట పుట్టించి దాన్ని చూసి ఇప్పుడేం చిన్ని, వాళ్ళ ఇంటి పేరు ఏందన్నా, గ్యారా చిన్ని అనే వాళ్ళు తప్పుడు పట్ట పుట్టించి చూశారు. కానీ ఇప్పుడు మొత్తం మా పల్లె మొత్తం ఒకటయ్యి
దాన్ని ఆ స్థలాన్ని మేము ఆ విషయం మీద సిఐ చేంజ్ చేస్తారు. సిఐ గారు వచ్చి మమ్మల్ని కొట్టారండి. అసలు ఏం జరిగిందో ఏమైందో తెలియకుండా మమ్మల్ని కొట్టారండి. రక్తం కొట్టించి కొట్టారు. అసలు అఖిల్ అనే వ్యక్తిని కొట్టారు. అతనికి తల పగిలి గట్టి మొత్తం బ్లీడ్ అయిపోతా ఉంది. పిస్టల్ చూపించి సిఐ పిస్టల్ చూపించి బెదిరించి వాళ్ళకడ్డ మొత్తం మమ్మల్ని ఎట్లా చేశాడంటే ఎన్ని లక్షలు లేదు మొత్తం చేసి ఇప్పుడు మమ్మల్ని ఎట్లా చేశాడు. పోలీస్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ విధంగా దాడికి పాల్పడ్డాడో ఆ యువకుడు చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన గన్ చేతిలో పట్టుకుని వెనక్కు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరొక వ్యక్తి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ వెనక నుంచి వస్తున్న మాటలు కూడా మనం వినొచ్చు. పోలీస్ అధికారిపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నక భయపడేది లేదు, కావాలంటే కాల్చుకోండి అంటూ ఆ పోలీస్ అధికారిని వెనక్కి నెట్టుకుంటూ వెళ్తున్నారు. దీనికి కారణం పోలీస్ అధికారి అక్కడ వీడియో తీస్తున్న ఒక వ్యక్తి తల బదలుగొట్టాడు. రెండో బాక్స్లో చూడండి ఒకసారి, ఆ వ్యక్తి తలనే ఆ పోలీస్ అధికారి పగలగొట్టాడు. తలపై గట్టిగా కొట్టడంతో అతనికి రక్తస్రావం అయింది, రక్తం కారుతుంది. చూడండి ఒక్కసారి ఒక మహిళ కూడా వచ్చి ఆ వ్యక్తిని రక్తం కారుతున్న ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తున్నారు. ఆ క్లాతులతో కడుతున్నారు. చూడండి ఒక్కసారి. ఈ దాడిలో సిఐ చేసిన దాడిలో గాయపడిన వ్యక్తి అతను. కేవలం సిఐ దాడి చేయడానికి కారణం ఏంటి అంటే అతను అక్కడ జరుగుతున్న దాన్ని చిత్రీకరిస్తున్నాడు అని. అక్కడ జరుగుతుందని చిత్రీకరిస్తేనే కదా పోలీసులు సవ్యమైన విచారణ చేశారా, లేదంటే పోలీసులు ఏదైనా బెదిరింపులకు పాల్పడ్డారా, పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారనే సాక్ష్యాలను పబ్లిక్ కూడా రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఉన్న పోలీస్ అధికారి మాత్రం సిఐ మాత్రం ఆ వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి రెండో బాక్స్లో చూస్తున్నారుగా, ఆ వ్యక్తినే పోలీసు సిఐ కొట్టడంతో ఆ వ్యక్తి తలకు తీవ్రమైన గాయమైంది, రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా గ్రామస్తులందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ కూడా ఇప్పించినట్టుగా తెలుస్తోంది. సో ఇందుకే ఆ గ్రామస్తులందరూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులపైనే తిరగబడినటువంటి ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై మీరేమనుకుంటూ ఉన్నారు? ఎవరిది తప్పనుకుంటూ ఉన్నారు? పోలీసులది తప్పనుకుంటూ ఉన్నారా, గ్రామస్తులది తప్పనుకుంటూ ఉన్నారా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మీరు ఈ ఘటనలో తప్పెవరిది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. That is not good. చాలా నెగటివ్ గా మెసేజ్ వెళ్తది. అందుకోసం అందరూ ఇప్పుడే మనం స్టేషన్ కి వెళ్దాం. ఇప్పుడు స్టేషన్ పదండి, అందరూ పదండి. ఏం చేశారన్నా? జస్ట్ వీడియో తీసుకున్నాం అంతే. ఇంతమంది ఎందుకు చేస్తే సరిపోతుంది కదా. ఒక్క కేసు ప్లస్ పల్లె. సరే సిఐ గారు జరిగింది, మీరు అందరూ స్టేషన్ వచ్చి మాట్లాడతారా? మాట్లాడతామండి. అందరూ స్టేషన్ అందరం వస్తాం. సరే అందరూ స్టేషన్ వచ్చి మాట్లాడితే మీకు ఓకేనా? వస్తాం మేడం. వస్తారా? స్టేషన్ అందరినీ ఎవరు తీసుకొస్తారు స్టేషన్ కి? మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, PSIR ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్.